స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్సీ చౌరై సంగార్ జాతి సంఘం సమావేశంలో చంద్రగిరి సత్యనారాయణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ వర్గీకరణ విషయంలో మాకు ఏ కేటగిరీలో చేర్చాలో మా సబ్ కమిటీ వారితో సమావేశించి డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారికి తెలియపరుస్తామన్నారు. 78 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ జనక్ రామ్, మహేందర్, చంద్రమోహన్, విజయ్, అత్తాపూర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. समगर जाति संघ के अंदर आती हैं जो चमड़े का काम करने वाले और जो है हमारे पास जो यानी चर्मकार लोग हैं, सारे लोगों को मिला के हम आपको एक मेमोरेंडम पेश करेंगे और उसके अंदर हम पूरे अपने लोगों की राय पेश करेंगे और जो भी रिजर्वेशन हमको मिलना चाहिए हकदारी से, क्योंकि आज तक हमारे साथ नाइंसाफ़ी की गई है। अभी तक हमको सही मायनों में हमारा हक हमको नहीं मिला। आपको मालूम होना चाहिए 1950 में जब हुकूमत बनी, हैदराबाद स्टेट बना, उस वक़्त समगर जाति संघ के 8 MLA थे, 2 मिनिस्टर थे। उसके बाद जैसा विभाजन हुआ उसका स्टेट्स का अलग अलग हुआ, तो महाराष्ट्र में 4 चले गए, 4 MLA चले गए, 2 MP चले गए, और कर्नाटक में 2 MLA चले गए, 1 MP चलेगा। इसी तरह से हैदराबाद में सिर्फ 2 MLA रह गए थे, सिर्फ 2 MLA थे। तो आज जो है हमारे पास ना MLAs के लिए नुमाइंदगी है, ना काउंसलर्स के लिए, ना पंचायत के अंदर हमारे मेंबर्स हैं। तो आज हम चाहते हैं आपसे, दामोदर राजनरसिम्हा जी से हम ख्वाहिश करेंगे, अपनी हम मेमोरेंडम तैयार करके हमारे सब लोगों की राय लेकर उनको पेश करेंगे और उसके बाद कार्रवाई को आगे बढ़ाएंगे। నా పేరు చంద్రగిరి సత్యనారాయణ. ఈ సంగర సామాజిక వర్గ యొక్క కార్యకర్తని. ఈరోజు హైదరాబాద్ సంగర్ జాతి సంఘ్ జిన్సీ చౌరాయిలో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో వర్గీకరణ విషయంపై, దాని సందర్భంగా ఈరోజు సంగర్ భవన్లో అత్యవసర సమావేశం నిర్ణయించబడ్డది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు జనక్ రామ్ గారు ఈ యొక్క సంస్థ యొక్క వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మీకు వర్గీకరణ విషయంలో వివరించడం జరుగుతుంది. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో వర్గీకరణ విషయంలో, మరి దానికి సంబంధించి మేము కూడా ఈ అత్యవసర సమావేశం నిర్వహించాం. మరి ఈ వర్గీకరణ మాల, మాదిగ, ఉపకులాలకు సంబంధించింది కాబట్టి, మరి దీన్ని ఉద్దేశించి మేము కూడా ఈ సంగర జాతి ఉపకులాలలో ఉన్నది కాబట్టి ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించబడింది. మరి ఏం నిర్ణయం తీసుకున్నాం అనేది అందరి అభిప్రాయ సేకరణ చేస్తున్నాము. మరి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి 29 సబ్ కమిటీ సంగర్ జాతి ఉన్నాయి. మరి వాళ్ళకు కూడా ఒక రోజు నిర్ణయం తీసుకొని ఒక సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళందరితో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని, ఎవరైతే ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద మనుషులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి ఇవ్వడం జరుగుతుంది ఆ తీర్మానం. మరి మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు. మరి రానున్న రోజులలో ఈ వర్గీకరణలో మేము 57 ఉపకులాలలో మా జాతి ఉంది కాబట్టి, మరి అప్పుడు ఏ నిర్ణయం మాకు సంగర్ జాతికి న్యాయంగా రిజర్వేషన్లు అందుతాయో దానికే మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎన్నో 78 సంవత్సరాలు స్వతంత్రం అనంతరం కూడా ఇప్పటి వరకు మా వాళ్ళు ఏ ఉద్యోగాలు కానీ, ఏ విద్యను కానీ ఎట్లాంటి ఫలాలు పొందలేదు ఈ భారతదేశంలో. కాబట్టి మా ఈ అనుసూచిత జాతిగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వమే కానీ, రాష్ట్ర ప్రభుత్వమే కానీ మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా, రిజర్వేషన్లు పూర్తిగా అందే విధంగా ఉంటేనే మేము ఏ కేటగిరీలో పోవాలనో అది మేము నిర్ణయిస్తాం. మా రెజల్యూషన్ మేము పాస్ చేస్తాం. ఆ రెజల్యూషన్ను దామోదర్ రాజనరసింహ గారికి ఇస్తాం. వాళ్ళు ఒక మంచి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి మా సంగర్ జాతికి కూడా ఒక న్యాయం జరిగే విధంగా, రిజర్వేషన్లు జరిగే విధంగా వాళ్ళు కూడా ఆ యొక్క కమిటీలో ఆమోదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి పెద్దలు, మా పూజ్యులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు. మరి గౌరవనీయులు జనక్ రామ్ గారు, శంకర్ గారు, బైర్జీ గారు, మన కృష్ణ గారు, మరి మహేందర్ గారు, గణపతి గారు, మన దుర్గారాజ్ గారు, చంద్రమౌళి గారు, వీళ్ళందరూ, మరి మా యొక్క అత్తాపూర్ రాజేష్ గారు, ఇంకా అనేక మంది ఇక్కడ మిత్రులందరూ హాజరయ్యారు. మరి వారందరి సమక్షంలోనే ఈ యొక్క ప్రతిపాదన తీసుకొస్తున్నాం. తొందరలోనే హైదరాబాద్లో
ఒక 29 కమిటీల యొక్క సంఘర్ జాతి యొక్క కమిటీల యొక్క నిర్ణయాలు తీసుకొని తొందరలోనే వాళ్ళకి నివేదిక ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. जय समाज वाले रिजर्वेशन के बारे में हमारे समाज के हमारे पास में 32 कमेटियां हैं, वो सारे कमेटियों को बुला के उनसे विचार विमर्श करने के बाद में हम एक निर्णय पर आके हम दामोदर राज नरसिम्हा साहब को जो से एक एडिटेशन देंगे, एक मेमोरेंडम देंगे। उसके बाद में आप हमारे जो विचार है रख के आगे बातचीत चलाएंगे हम, ठीक है ना। अभी इसके बारे में जितने भी अलग अलग समाज के जो अलग अलग शाखाएं जी इनके प्रमुख जो भी है उनसे कभी आप बात हुई आप? हाँ, हमारी उनसे बातचीत वगैरह हुई। वो लोग आने के लिए लेटर देने के लिए आ रहे हैं। अभी ये इतना जल्दी प्रपोजल रखे उसके लिए जो सो टाइम मांग रहे हैं हम लोग। अभी हमारे को भी टाइम दिया गया, वो पूरों का एजुकेशन पेपर ले में लेटर हेड लेने करने के बाद में हम भी एक समाज में एक मीटिंग रख के बुलाने के बाद में हम साहब को जो है एक निर्णय वगैरह लेंगे।